ఒకటి 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 విన్నారు కదా. ఆ మెడికల్ కాలేజ్ వైపు వెళ్తే ఆగి అంటే ఆగి చూసి ఆహా అని అనాలట. నేను మొన్న రాజమండ్రిలో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆహా అని అన్నాం అనుకునే లోపు మన వాళ్ళు ఆహా ఇక్కడ అనకండి ఇంకో చోట తీసుకెళ్తామని మా నాయకులందరూ వెనకాలే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లారు. నాకు అనిపించింది ఏంటంటే జగన్ గారు చెప్పినట్లు ఆహా అని అనాలనిపించలేదు. అక్కడికి వెళ్తే ఓహో ఏం కట్టారా బాబు అంటే ఎంత గొప్పగా కట్టారు. అంటే మెడికల్ కాలేజీలు కట్టలేదు కానీ, మెడికల్ కాలేజ్ కట్టాలన్న శ్రద్ధ లేదు కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకోవడంలోనే శ్రద్ధ చూపించారు. అలాగే వీళ్ళు చెప్పినట్లుగా కాలేజీల నిర్మాణం చేస్తుంటే చాలా బాగుంది. కాలేజీల నిర్మాణం చేయలేదు కానీ చేసేమని చెప్పుకుంటూ ఇంకా మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు ఆడడం అన్నది జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. మాకు అనిపిస్తా ఉందండి అంటే వైసీపీ వాళ్ళు మీ నాయకుడిని అలా వదిలేకండి బ్రదర్స్, ఆయన అలా వదిలేకండి రా బాబు, ఆయన అలా మాట్లాడనివ్వకండి. ఎందుకంటే ఆయన కాలేజీలు ఉన్న ప్రాంతాలు చెప్పి ఇవన్నీ కట్టేమని అంటా ఉంటే బహుశా ఆయన కట్టమని బాధ్యతలు ఇచ్చి ఉంటారు. క్షేత్రస్థాయిలోని అది ఎటైనా దారి మళ్లింపు అయిపోయిందా అన్నది ఒక అనుమానం వస్తా ఉంది. మీరు కూడా వాస్తవాలు ప్రజలు తెలియాలి. 17 మెడికల్ కాలేజీలకు గాను 8,480 కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలన్నది ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆలోచన. 17 మెడికల్ కాలేజీలకు గాను 8,480 కోట్లు. ఇందులో కేంద్రం ఒక వాటా 975 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా ఇచ్చేశారు. అలాగే మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చేసిన అప్పు అంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు 4,948 కోట్లు. మొత్తంగా వాళ్ళు ఖర్చు పెట్టింది 1,400 కోట్లు. అందులో మళ్ళా 670 కోట్లు కాంట్రాక్టర్స్ కి బకాయి పెట్టారు. అంటే మొత్తంగా మీరు చూసినట్లయితే సుమారు 5,000 కోట్లు అప్పు తెచ్చారు. కేంద్రం నుంచి 975 కోట్లు తెచ్చేసుకున్నారు. 1,400 కోట్లు పనులు చేసేమన్నారు. ఆ 1,400 కోట్లు మరలా ఒక 700 కోట్లు కాంట్రాక్టర్లు బిల్స్ పెండింగ్ పెట్టి దిగిపోయారు. మీరు వాస్తవాలు చూసినట్లయితే సుమారు 5,500 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 5,500 కోట్లు దారి మళ్లింపుకు గురైంది. ఈ 5,500 కోట్లు ఎట్టిపోయినాయి? జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి. మీరు అప్పు చేసింది దేనికోసం? మెడికల్ కాలేజీలు నిర్మిస్తానని చెప్పి మీరు అప్పు చేశారు 5,000 కోట్లు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే కాలేజీలు పూర్తయి ఉండాలి కదా. ఎలా ఉన్నాయి కాలేజీలు? కాబట్టి ఇది చెప్పాలి సమాధానం ఆయన. ఇది ఏమీ చెప్పకుండా నేను కాలేజీలు కట్టేశానంటే ఎక్కడికి పోతా ఉన్నారు? ఈ 5,500 కోట్లు దారి మళ్లించారు. మనం చూస్తా ఉన్నాం ఒక్కొక్క ప్రాంతంలో కాలేజీలు ఎలా ఉన్నాయన్నది. ఫౌండేషన్ స్టేజ్లో కొన్ని పిల్లర్లు అయినాయి, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వదిలేశారు. అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? దారి మళ్లించేసి 5,500 కోట్లు
తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి చేయవలసింది వాళ్ళు, ఇప్పుడేమో ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతా ఉన్నారు. అంటే ఏంటి ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డిది? ఇంత దారుణమా? అప్పు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెట్టేసి ఏ కాలేజ్ కూడా పూర్తి చేయకుండా మళ్ళా తిరిగి ఏంటి మీరేమి చెయ్యట్లా? ఇప్పుడు చెయ్యాల్సింది మీరు చేయకుండా మమ్మల్ని అడిగితేలా? అది కాకుండా అంటే అసలు ఇక్కడ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ అన్నది హోదా రాలేదనుకోండి వైసీపీ వాళ్ళకి. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఉండే అర్హతే లేదు. ఆ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేసాడు. ఆయన ఒక పీపీపీ మోడ్కి ప్రైవేటీకరణకి మధ్యన వ్యత్యాసం తెలియని వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసాడంటే మన దౌర్భాగ్యం. ప్రైవేటీకరణ అంటారు. అసలు పీపీపీ మోడ్లోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రైవేటీకరణ అంశం ఎక్కడ వస్తా ఉంది? దానికి దీనికి మధ్యన వ్యత్యాసం తెలీదా? వీళ్ళు ఎలా తయారయ్యారంటే వీళ్ళు కట్టల నష్టం కలిగించేశారు, కాలేజీల మీద అప్పు చేసేశారు, 5,000 కోట్లు అప్పు తెచ్చేశారు. అలాగని కాలేజీలు ఏది కూడా ప్రారంభించాల. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే కూటమి ప్రభుత్వం కూడా ఈయనలాగా అప్పు చేయాలా? ఆ పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించాలి మనకున్న అవకాశాలు ఏంటని. ఆ ఆలోచనతో ఈ రోజున పీపీపీ మోడ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు ఈ పీపీపీ మోడ్లో కూడా మీరు చూడండి, గతంలో కన్వీనర్ కోట మెరిట్ సీట్స్ 42% ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు 42%. కానీ ఈ పీపీపీ మోడ్లో మెరిట్ సీట్స్ అంటే కన్వీనర్ కోట 50% తీసుకొస్తా ఉన్నాం. అంటే మరింత ఎక్కువ మంది ఈ వైద్య విద్యను అందించే అవకాశం ఉంటుంది 50% తీసుకురావడం వల్ల. వారు వైద్య విద్యని నాశనం చేస్తే మనం దాన్ని ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఉంటా ఉన్నాయి. అలా చెప్తారు ఏమని పీపీ విధానంతో సామాన్యులకి భారం పడిపోద్దని. అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎవరు తీసుకొచ్చారు? మనం గుర్తు చేసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 133 సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసుకొచ్చి రాష్ట్రం పైన భారం మోపే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఈ రోజు మరలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసుకొచ్చిందే నువ్వు, మరలా రాష్ట్రం పైన భారం పడిపోతుందని మాట్లాడుతూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అన్నమాట. ఆయన తంతు ఎలా ఉందంటే కొండలో కూడు కదలకూడదు, బాబు మాత్రం జామ్ పండులా తయారవ్వాలా అని అంటున్నాడు ఆయన. కొండలో కూడు కదలకుండా బాబుకి తిండి పెట్టకుండా జామ్ పండులా ఎలా తయారవుతాడండి? తప్పులన్నీ చేసేసి ఈరోజు మా మీద నెట్టే కార్యక్రమం. ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, పీపీపీ మోడ్ అన్నది ఈ రోజున ఏదో కూటమి ప్రభుత్వం కొత్తగా సృష్టించట్లా. ఇప్పటికే పీపీపీ మోడ్ కింద పంజాబ్, వెస్ట్ బెంగాల్లో కాలేజీలు నడుస్తా ఉన్నాయి. దాంతో పాటు ఇదే పీపీపీ మోడ్ కింద గుజరాత్లో 9 కాలేజీలు, కర్ణాటకలో 5 కాలేజీలు, మహారాష్ట్రలో 11 కాలేజీలు, రాజస్థాన్లో 2 కాలేజీలు కూడా పీపీపీ మోడ్ కింద నడవడానికి పర్మిషన్స్ పొంది రెడీగా ఉన్నారు. ఇదేనా కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్ని కొత్తగా ప్రవేశపెట్టిందా? అభివృద్ధి కలిగిన రాష్ట్రాల్లో వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు చూసి అక్కడ స్టూడెంట్స్కి ఏ విధంగా నష్టం కలగకుండా కాలేజ్ ఒక బెటర్ ఇంట్రెస్ట్ లోని స్టూడెంట్స్ ఒక బెటర్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఈరోజు రాష్ట్రంలోనే అమలు చేసే కార్యక్రమం కూటమి తీసుకుంది. కానీ పీపీపీ మోడ్ని మనం ఏం సృష్టించలేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తా ఉన్నాం.
అలాగే దీంతో పాటు ఇంకా అనేకమైన రాష్ట్రాలు కూడా చేస్తా ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అని అంటే నేను ఒప్పుకోను. ఆయనకి అన్నీ తెలుసు. మొదటి రోజు నుంచి చేస్తున్న కార్యక్రమమే ఫేక్ పబ్లిసిటీ, దుష్ప్రచారం. అదే పని కింద ఒక మాట ప్రైవేటీకరణ, విద్యార్థులు నష్టపోతారు, రాష్ట్రం మీద భారం అంటే, రాష్ట్రం మీద భారం అంటే నువ్వు అప్పు చేసినప్పుడు కట్టాలి కదా. 5,000 కోట్లు అప్పు చేసినప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు కట్టలేదు? అప్పుడు భారం గురించి తెలియదా? విద్యార్థుల యొక్క శ్రేయస్ కోసం అన్నప్పుడు మెరిట్ కోటా 42% ఉన్నప్పుడు పెంచాలన్న ఆలోచన లేదా? ఇవేవీ లేకుండా ఈరోజు వచ్చేసి మంచి కడిగిన ముచ్చంలాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎదురు ఎవడు అడుగుతున్నాడో తెలియదు. ఎప్పుడు చూసినా అదే చొక్కా, అదే కుర్చీ, అదే టేబుల్. అడుగుతున్న వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు నిజంగా ఉన్నారా? ఎవరు అడుగుతున్నారు? ఏమీ కనబడవు. ఓ ప్రెస్ మీట్ పెట్టేసి బురద చల్లేసి మీరు కడుక్కోండి అని అంటే కాదు, అబద్ధది. మీరు బురద చల్లేసి మీరు కడుక్కోండి అంటే ఎలా అవుతుంది? అన్నిటికీ కూడా ఆయన కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి. వీటన్నిటికి మించి మొన్న ఆయన ఒకటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, చాలా దారుణాతి దారుణమైన మాటలు. ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను, ఎవరైనా తల్లిదండ్రులు పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాం. రేపు పొద్దున్న వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా. అంటే ఇంత పబ్లిక్ గా, ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాను అంటే ఏంటిది? ఈ బెదిరించడం ఏంటి? ఫ్యాక్షనిజం, ప్రజాస్వామ్యంలో సైకోయిజం, ప్రజాస్వామ్యంలో ఏంటి దారుణం? బెదిరిస్తావా? ఇంత దారుణమా? అంటే బెదిరించడం అలవాటు అయిపోయింది. ప్రజలు కూడా తిరస్కరించడం ఒకసారి అలవాటు చేసుకున్నారు, అలవాటు చేసేసుకుంటారు. ఇదే విధానం ఉంటే తిరస్కరించడం అన్నది ప్రజలు కూడా అలవాటు చేసుకుంటారు. ఇటు కాంట్రాక్టులు బెదిరించి ఏంటి? ఏదో తెలుగు జాతి మీద, తెలుగు ప్రజల పైన ఏదో కక్ష కింద మొదలెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పని మీద ఈ రాష్ట్రాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగనివ్వకూడదు. అభివృద్ధి జరగనివ్వకుండా ఆపాలి అని అంటే వస్తున్న పెట్టుబడులు పెడుతున్న పెట్టుబడిదారుల్ని బెదిరించాలి, లేకపోతే ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, పెట్టుబడులు ఆగాలి. ఇదే ఆయన ఆలోచన. లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన విధానం, వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో? అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి. ఇంత దారుణమా? అంటే నిన్న మొన్న కూడా ఇవంతా వచ్చిన తర్వాత ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే, అంటే ప్రజలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు. ఇటు ప్రజలకి మంచిది కాదు, ఆయనకు కూడా మంచిది కాదు. ఆయన జైల్లో ఉంటే ఉత్తమం. రాష్ట్రం బాగుంటుంది, ఆయన బాగుంటాడు. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి చెప్తా ఉన్నాం. వ్యక్తిగతంగా మాకే ఉంటుంది ఆయన మీద. ఈ తెలుగు జాతి బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలుకి వెళ్ళిపోవడం మంచిది. కొద్దిగా ఇవన్నీ ఆగుతాయి, ప్రెస్ మీట్లు ఆగుతాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక అభద్రతా భావం అనేది వాళ్ళకు ఉండదు. సరే, ఆయన అలా ఉన్నాడు అని అంటే యథా ప్రజ తదా శిక్ష. ఆ శిష్యులు కూడా అలాగే తయారయ్యారు. ఆయన మాట్లాడేదాన్ని బట్టి చూస్తా ఉంటే ఆయనకి బుర్ర లేదనుకుంటున్నాం ఒక్కొక్కసారి. వీలైతే ఇంకా బుర్ర తక్కువ వాళ్ళు, ఇంకా వాళ్ళ శిష్యులు అందరూ కూడా ఎలా ఉన్నారని అంటే మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా, అసలు మాట్లాడే ముందు 2-3 సార్లు ఏంటన్నది అవగాహన చేసుకొని మాట్లాడాలా వద్దా, ఏమీ లేదు. ఒక అంశం వచ్చింది, మంచిగా ఒక వీడియో పెట్టుకుందాం,
ఓ మంచి రీచ్ పెరుగుతుంది, పబ్లిసిటీ పెరుగుతుంది, సునకానందం. ఈ మధ్యన ఒక సంఘటన జరిగిన నియోజకవర్గం నాది కాదు, చేసిన వాళ్ళు మన నియోజకవర్గం కాదు. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడ అంటే నియోజకవర్గం పరిధులు తెలియని వ్యక్తులు, అవగాహన లేని వ్యక్తులు రాజకీయంలో ఉన్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యం అండి. నవ్వుకున్నాం, సంఘటన వల్ల బాధ కలిగిన మాట్లాడుతున్న విధానం చూసి నవ్వుకున్నాం. ఏది జరిగినా బురద జల్లేద్దాం, కడుక్కుంటారులే అని. కానీ మీడియా ఉన్నారు, సోషల్ మీడియా ఉంది, ప్రజలకు కూడా చైతన్యం అనేది ఉంటుంది కదా, వాళ్ళకి అర్థమవుతా ఉంది సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది ఏంటి అని. ఈ నగరం గతంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది అన్నది మనందరికీ తెలిసిన అంశమే. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ముందు చెప్పాం ప్రశాంతమైన నగరం కింద దీన్ని తీర్చిదిద్దుతామని. దాంట్లో భాగంగా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకోవడం, కూటమి వచ్చిన మొదటి రోజు నుంచే అనేకమైన సమావేశాలు ఏర్పరిచి మహిళల్ని భాగస్వాములు చేసి సుమారు 30,000 మంది మహిళలతో చర్చించి నగరంలో అసాంఘిక శక్తులు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి గుర్తించి నగరం అనేకమైన ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ సీసీ కెమెరాలు పెట్టాం, లైటింగ్ పెడతా ఉన్నాం, కారకులైన వాళ్ళని గుర్తించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారితో పర్యవేక్షిస్తా ఉన్నాం. మహిళలు భాగస్వాములు చేయడం వల్ల ఈరోజు వాళ్ళు ఎంతో ధైర్యంగా మా ముందుకు వచ్చి సమస్యలు చెప్పగలుగుతా ఉన్నారు. గతంలో లోపల బాధపడేవారు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఇదిగో ఇక్కడ సమస్య జరుగుతూ ఉంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పగలిగే పరిస్థితికి వచ్చింది ఈ నగరం. మేము కూడా వారికి భద్రత కల్పించాలి, భద్రతా భావం ఉండాలని ఆలోచనతోటే పనిచేశాం. మీరు కూడా చూడాలి, గత 5 సంవత్సరాలు అల్లరి మూకలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళేమి ఊడిపళ్ళ లేక రాత్రి అల్లరి మూకలుగా తయారవ్వట్ల, సంవత్సరాలుగా అలవాటైపోయి ఉన్నవాళ్ళు. గత 5 సంవత్సరాలు వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేపారు? మీలో నిబద్ధత లోపమా, లేకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ మీ ప్రైవేట్ సైన్యమా? ఎందుకు చర్యలు తీసుకోలేపారు? మీరు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ నగరం ఒక క్రైమ్ క్యాపిటల్ కింద తయారయ్యింది. ఓటి సంఘటన జరిగితే నగరంలోని శాంతి భద్రతకి విఘాతం కలుగుతా ఉంది, మహిళలు సురక్షితంగా లేరని చెప్పడం కాదు. ఒక సంఘటన జరిగిన తర్వాత అవగాహన చేసుకొని ఎన్ని జరుగుతా ఉన్నాయి ఎలాంటి సంఘటన అనే దాని మీద కూడా ఆలోచించాలి. రాజకీయంగా ఉన్నాం కాబట్టి బురద జల్లే కార్యక్రమాలు మానుకోండి. ఏ నగరం పట్ల బాధ్యత లేదా? పుట్టి పెరిగే ఈ నగరంలో మహిళలు సురక్షితంగా బతకడం మనకు నచ్చదా? రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఎందుకింత స్వార్థం? అంటే రాజకీయంలో ఉన్నాం కాబట్టి జీవితకాలం మీరే పదవుల్లో ఉండాలా? మీరు సుఖంగా ఉంటే చాలా, నగరం బాగుపడటం మీకు నచ్చదా? ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందన్నది అక్కడ రికార్డెడ్గా ఉంది. నేను ఇచ్చింది కాదు, డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి తెచ్చిన డేటానే నేను మీకు చూపిస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టిన పీడీ యాక్ట్లు 11 అయితే కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే కట్టింది 5. పీడీ యాక్ట్స్, ఎన్డీపీఎస్ గంజాయి అయితే 0, ఎందుకంటే గంజాయి పెంచి పోషించేది వాళ్ళు కాబట్టి కట్టే ధైర్యం వాళ్ళకి లేదు. కానీ కూటమి 15 నెలల్లో 8 కట్టాం. రౌడీ షీట్స్
వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 114 అయితే ఈ 15 నెలల్లోనే 96 రౌడీ షీట్లు కట్టించామని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అందులో 74 రౌడీ షీట్స్, 22 సెక్సువల్లీ అఫెండెడ్ షీట్స్. 5 సంవత్సరాల్లో 114 అయితే 15 నెలల్లో 96. అంటే 96 అయినా పైనుంచి ఊడిపడ్డారా? మీ ప్రభుత్వంలో ఎందుకు కట్టలేకపోయారు? ఏంటి మీకు ఆ మోమాటం? మీ మనుషులా, మీ ప్రైవేట్ సైన్యమా, లేకపోతే ఇంకేనా ఇబ్బందులా? మేము కట్టి చూపించాం. ఇవి చేయడం వల్ల ఈ రోజున మహిళలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తప్పు చెయ్యాలన్న వాళ్ళు భయం ఉంది, ఇంకా మారాల్సిన అవసరం కూడా ఉంది. గంజాయి కేసెస్ 5 సంవత్సరాల్లో 283, కానీ కూటమి 15 నెలల్లో 81. ఇది 15 నెలలుగా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకొని అనునిత్యం కూటమి శాసనసభ్యుడిగా, కూటమి సభ్యులుగా మేమందరూ చేసిన కృషి మోమాటాలు లేవు. ఎక్కడైనా తప్పు జరిగితే వెనకేసుకొని వచ్చే కార్యక్రమమే లేదు. తప్పు చేసిన వాళ్ళ కోసం స్టేషన్లకు ఫోన్ చేసి మనవాడు పక్కన పెట్టండి అనే పరిస్థితే లేదు. నేను చెప్తా ఉన్నాను. మొన్న కూడా మీరు చూశారు, మద్యం సేవించిన మైకల్లో ఆ సంఘటన ఏదైతే జరిగిందో 27వ వార్డు సోనో విజన్ స్ట్రీట్ లో చేసిన వారు రాజమండ్రి రూరల్, అలాగే రాజనగరం, అందులో రౌడీ షీట్ ఉన్నాడు. 4 ఏళ్ళు బయటకు వచ్చి నీ పని చెప్తాను అని అంటున్నాడు. మీరు కూడా అలా మనస్తత్వం అర్థం చేసుకోవాలి. ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ 4 ఏళ్ళు నీ పని చెప్తానన్న దాంట్లో అర్థం ఏంటంటే 4 ఏళ్ళు మళ్ళా వైఎస్ఆర్సీపీ వస్తుంది రప్ప రప్ప అని అటు చెప్తా ఉన్నాడు. రప్ప రప్ప చేస్తానన్నాడు. ఆడికి పర్ర చేయాల్సిన కార్యక్రమం చేసి లోపల పంపించాం. నా పిఏ లేకపోతే మా వాళ్ళని ఇంకా ఎవరు పిఏలైనా మనుషులైనా మంచి ప్రవర్తన ఉంటే పని చేస్తారు. తప్పు చేస్తే తన మన అన్న భేదం ఉండదు. తెలుసో తెలియక చేసిన తప్పులు కొంతమందిని వెంటాడుతాయి. పరివర్తనతోటి ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉంటారు. ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉన్నాడు. 9 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేదు, బయటపడ్డాడు. లీగల్గా చేసుకోవాల్సిన కార్యక్రమం అబ్బాయి చేశాడు. కానీ నేను ఏ రోజు కూడా మా ముగ్గురులో లేడు. ఆ ముగ్గురులో నా పిఏ ఉంటే ఇంకోలో ఉంది నువ్వు. అదే ఇంకా నేను చెప్తున్నాను కదా, ఫేక్ పార్టీ, ఫేక్ పబ్లిసిటీ, సునకానందం చేయడం వల్ల లాభం ఏంట్రా అంటే 2 రోజులు సోషల్ మీడియాలోనే ఓ రీచ్ బాగుంటుంది అంటుంటాడు కదా. నేను వచ్చానంటే నా రీచ్ ఎలా ఉందో చూసావా, నీ రీచ్ ఏంటి అంటాడు. నీ రీచ్ అయినా కూడెడుతుందా, నీ రీచ్ అయినా ఓట్లు వేయిస్తుందా, నీ రీచ్ వల్ల నీలోనైనా పరివర్తన వచ్చిందా? నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావు. రాజకీయంలో రోజు రోజుకి ఎదగాలనుకుంటారు, ఉన్నతంగా పరిమితంగా పనిచేయాలనుకుంటారు. అన్ని కోల్పోయారు. ఎంత దిగజారు రాజకీయం అంటే లేని సృష్టించుకొని బతుకుతున్నారు. బతకనివ్వండి. ఆ పబ్లిసిటీ, ఆ ఫేక్, ఇవన్నీ వాళ్ళకి మామూలే, బతకనివ్వండి. కానీ మాది బాధ్యతగా వెళ్తా ఉన్నాం. అలాగే నేను మరలా చెప్తా ఉన్నాను, రాజమహేంద్రవరంలోని క్రైమ్ రేషియోని తగ్గిస్తున్నాం, పర్సంటేజ్ని తగ్గిస్తున్నాం. క్రైమ్ని నేను ఆపేస్తాను, ఇంకా క్రైమ్ అనేది జరగనివ్వను అని వాళ్ళ మాదిరిగా సినిమా స్టైల్ డైలాగులు నేను వేయలేను. ఎందుకంటే నేను మనిషిని. నేను సూపర్ హీరోని కాదు, పబ్లిసిటీ హీరోని కాదు, అన్నిటి మించి నేను రీల్ స్టార్ని కాదు. నేను వాస్తవాలు మాట్లాడతాను. క్రైమ్ పర్సంటేజ్ నేను తగ్గించడానికి నేను కృషి చేస్తాను. తప్పు చేసినాడు మళ్ళీ ఇంకోసారి తప్పు చేయడానికి భయం అనేది క్రియేట్ చేస్తాం. శాసనసభ్యుడిగా నేను చేయగలిగేది అది. ఈ కార్యక్రమంలో నేను ప్రజల్ని భాగస్వాములు అవ్వమని అడుగుతా ఉన్నాను. అవుతా ఉన్నారు, ధైర్యంగా ముందుకు వస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక తప్పు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకుంటే ప్రజలు ముందుకు వస్తారన్న దానికి నిదర్శనం రాజమండ్రి సిటీ. వస్తున్నారు, చెప్తున్నారు. ఇంకెవరైనా ఇంకా ఇబ్బందులు ఉంటే తెలియచేయండి,
తప్పకుండా మా వంతు చర్యలు మేము తీసుకుంటాం. చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. అంటే జరిగిన ప్రతి సంఘటనని ఇలా చేసేసుకుంటూ వెళ్ళి ప్రశాంతంగా ఉన్న నగరంలోని ఒక అలజడి సృష్టించి ఏదో జరిగిపోతుందని భయభ్రాంతులు గురి చేసి ఈ నగరం ఒక ప్రతిష్టను దిగజార్చే విధంగా మిగతా ప్రాంతాల్లో అందరూ ఈ రాజమండ్రిలో ఇలా జరిగిందా? జరిగింది. జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలో చేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తర్వాత ఇంకోసారి తప్పు చేస్తే ఇలా ఉంటుందని ఒక మెసేజ్ పంపించారు. ఇది కదా రాజకీయ వ్యవస్థలో కోరుకునేది, డిపార్ట్మెంట్ నుంచి కోరుకునేది, బాధ్యత కలిగిన వ్యక్తులుగా కోరుకునేది ప్రజలు. వాళ్ళు ప్రశాంతంగా నగరంలో బతకాలనుకుంటున్నప్పుడు ఆ పరిస్థితులు తీసుకురావాల్సింది ఎవరు? ఒకటి రాజకీయ వ్యవస్థ, ఇంకోటి పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ పనితీరు ఇదిగో. రాజకీయ వ్యవస్థగా మన పనితీరు ఏంటి? మేము బాధ్యతగా ఉన్నాం, ఎందుకు మీరు ఇంత దిగజారిపోతున్నారు? తక్షణమే ఎన్నికలు రావు, వెంటనే వెళ్ళిపోయి నువ్వు ఓట్లు అడిగినా పడవు. కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, నీ అభ్యర్థులే ఉండరు. ఇంక దేనికి? ఎందుకింత కక్కుర్తి? మొన్న జరిగిన సంఘటన నా నియోజకవర్గం కాదు, కానీ నేను మాట్లాడడానికి ఒకటే కారణం, బాధ్యత. వివరణ కాదు. రాజమహేంద్రవరం అన్న పేరు వచ్చింది కాబట్టి బాధ్యతతో మాట్లాడాను. ఇది ఎవరికి వివరణ అనేది మాత్రం కాదు. వివరణ ఇవ్వాలనుకుంటే ఇచ్చే ప్రక్రియలో ఇస్తాం, కానీ ఇది కాదు. బాధ్యతగా ముందుకు వెళ్దాం అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇది హెల్త్ మినిస్టర్ సత్య గారు కూడా చెప్పారు, అదే ఫీజు ఉంది, సృష్టించద్దని చెప్పండి. అన్నిటికీ మించి మీరు వైసీపీ వాళ్ళని ఒకటే అడగండి, 5,000 కోట్లు అప్పు చేసావు మెడికల్ కాలేజీలు కడతానని, అక్కడ కట్టి ఏదీ లేదు. ఈ 5,000 కోట్లు ఎటు వెళ్ళిపోయింది, ఎటు దారి మళ్లించారన్నది చెప్పమానండి. రెండవది, మెరిట్ కోట 42%, 50% పెంచాం. అక్కడే మా చిత్తశుద్ధికి మీకు కనబడతా ఉంది. వైద్య విద్యని సామాన్యులు కూడా, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా అందించాలని కూటమి తాలూకు ఆలోచన, అది చేశాం. ఇంకా ఎన్నండి, ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడి ముందుకు వస్తారు ప్రజల ముందుకాలు? పెట్టుబడిదారులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉండదు, చంద్రబాబు నాయుడు గారు ప్రేమ అనేది ఉండదు. వ్యాపారవేత్తగా ఆలోచిస్తారు. ఒకటి, అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉందా, పెట్టుబడి పెట్టిన దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా, ప్రభుత్వం నుంచి సానుకూల వాతావరణం ఉందా, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉన్నారా అన్నది చూస్తారు. ఎందుకంటే వ్యాపారవేత్త పెట్టే రూపాయి ప్రతిదీ ఆలోచించి పెడతారు. ఒకటి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్తా ఉన్నారు, వాళ్ళు కాదు వచ్చేది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు. రెండు, ప్రభుత్వం నుంచి సహకారం అంటున్నారా? మిగతా రాష్ట్రాలు 28 రాష్ట్రాలతో పోటీ పడితే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుంటా ఉంది, వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహాలు చెప్తున్నా. మూడు, ప్రతిపక్ష పార్టీ ఒక పాత్ర, ఆ పాత్రలో ఈయన ఫెయిల్ అవుతా ఉన్నారు. అందుకే ప్రతిపక్షం అనేది రాలా. ప్రజలు ముందే ఊహించి ఉంటారు ఈయన అనర్హుడు అని. ఈయన మాట్లాడే మాటలు పెట్టుబడులు రాకపోతే నష్టపోయేది ఎవరండి? తెలుగుదేశం, బీజేపీ, జనసేన కాదు, ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి. నష్టపోతే ఎవరు సమాధానం చెప్తారండి? బాధ్యత లేకుండా మాట్లాడడం వల్ల నష్టపోతే ఈ రాష్ట్రం యువత నష్టపోతారు, కార్మిక కర్షకులు నష్టపోతారు, రైతులు నష్టపోతారు, అందరూ నష్టపోతారు. దానికి బాధ్యతగా మాట్లాడాలి. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏంటి అంటే, నిన్ను ఓడించారు కాబట్టి రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు. కానీ ఒక మంచి సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉన్నారు. కేంద్రం ఒక సహకారం 100% ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి తీసుకెళ్తా ఉన్నాం. ఆ కాన్ఫిడెన్స్ మరింత పెరగడానికి అతి దగ్గరలో తప్పు చేసిన వ్యక్తులపైన చర్యలు గట్టిగా ఉంటాయి, అప్పుడు సెట్ అవుతుంది సిస్టమ్ కూడా. దొంగలు రాజమహేంద్రవరంలోనే మీకు పీజీ హోమియోపతి సీట్స్ కోల్పోయాం. ఏం మాట్లాడారండి అప్పుడు? ఎవడైనా వైసీపీ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడాడా? ఒక్కడు నోరెత్తలేదు.
పీజీ సీట్లు కోల్పోయాం హోమియో. వెంటనే ప్రిన్సిపల్ ఢిల్లీకి పంపించి గౌరవ ఎంపీ గారితో సహకారంతో ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం నుంచి అండర్టేకింగ్ ఇప్పించడం వల్ల మన రాజమండ్రే కాదు లాభం చేకూరింది. నేను ఆ రోజున కృషి చేయడం వల్ల, ఎంపీ గారి సహకారం వల్ల రాజమండ్రితో పాటు గుడివాడ, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు కూడా పీజీ సీట్లు వచ్చినాయి హోమియో. లేదండి, అండర్టేకింగ్ ఇచ్చిన దానికి అనుగుణంగా అవుట్ సోర్సింగ్ తీసుకున్నాం, చేస్తున్నాం. ఎక్కడ ఏం జరుగుతుంది? ఎతికే కొద్ది అప్పులు సరి చేసుకుంటూ వెళ్ళాలి కదా. అండర్టేకింగ్ ఇచ్చిన దాన్ని చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ అంతా మాట్లాడుతున్నారు ఇబ్బందులు. అన్నీ రివ్యూ చేసుకుంటున్నాం సార్. మీకు మొన్నే చెప్పినట్లుగా ఈ సంవత్సరం 130 కోట్లు పెట్టుకున్నాం, కేటాయించాం. దాంట్లో పుష్కర్ వర్క్స్ ఒకటైతే జనరల్ వర్క్స్ కింద ఒకటి తీసుకున్నాం. పుష్కర్ వర్క్స్ అన్నీ కూడా ఎస్టిమేట్స్ వేసాం సుమారు 1500 కోట్లతో. అంటే పుష్కర్ వర్క్స్ అంటే రోడ్లు, డ్రైన్సే కాదు, అన్ని అంశాలు, పుష్కర కార్యక్రమాలకు కావాల్సిన అన్ని అంశాలు, డ్రింకింగ్ నుంచి సేఫ్టీ మెజర్స్ అన్నీ, ఇవన్నీ కూడా ప్రతిపాదనలు రెడీ చేసుకున్నాం. ఏదైనా డిసెంబర్, జనవరి నుంచి పుష్కర్ పనులు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఆలోపు ఏదైతే పనులు జరుగుతూ ఉన్నాయో, ఒక పక్కన అఖండ గోదావరి, మరో పక్కన రివర్ ఫ్రంట్, ఈ పనుల్ని పుష్కరాన్ని దృష్టిలో పెట్టుకుంటూ కూడా అనుసంధానంగా వెళ్తూ ఉన్నాం. జరగట్లేదన్నది సరైన మాట కాదు, జరుగుతున్నాయి. ఇంకా స్పీడ్ పెంచాలి. నిన్ననే 42 వార్డులు సిటీ నియోజకవర్గ పరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎస్టిమేట్స్ పరంగా తీసుకుంటే సుమారు 110 కోట్లు వచ్చినాయి. దాంట్లో ఒక 30 నుంచి 40 కోట్లు ఎమర్జెన్సీగా వచ్చే 3-4 నెలల్లో చేసే కార్యక్రమం తీసుకోవడంతో పాటు పుష్కరాలకి సంబంధించిన పనులను కూడా అన్నిటిని కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం దగ్గరలో. రైల్వే స్టేషన్ది మరలా చెప్తున్నాను, రైల్వే స్టేషన్ మరలా నా పరిధి కాదు. కానీ అవగాహన ఉంది కాబట్టి, మా తాతయ్య గారు బుచ్చి చౌదరి గారు ఏమో అనుకోరు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన పర్యవేక్షిస్తున్నారు. లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నాం. ఎంపీ గారు, నేను, కందులు దుర్గేష్ గారు కూడా మొన్న అఖండ గోదావరి రివ్యూ చేద్దాం అనుకున్నాం. 17వ తారీఖుని పెట్టుకుంటే 17వ తారీఖేమో మా దుర్గేష్ గారిది పుట్టినరోజు అంట. బాబు ఈరోజు వద్దు, ఇంకో రోజు పెట్టుకుందాం అని ఆయనే చేసి అడిగారు. రివ్యూ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. నగరంలోని జంక్షన్స్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నందంగన్రా జంక్షను, సురుచి జంక్షను, అలాగే తాటితోట జంక్షన్ అంటే ఫస్ట్ ట్రయల్ కింద ఈ 3 జంక్షన్స్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఈ 3 అయిన తర్వాత ఇంకొక 14 జంక్షన్స్ ఉన్నాయి సిటీలో. ఇవన్నీ కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. కోరుకొండ రోడ్లోని ఇంకా 23 మంది టీడీఆర్స్ తీసుకోవడానికి సుముఖంగా లేరు. బిల్డింగ్ కాంపోనెంట్ అడుగుతా ఉన్నారు, కాంపన్సేషన్. అది ఆ కాంపోనెంట్ ఇవ్వడానికి కార్పొరేషన్ పరిధిలో లేదు కాబట్టి గౌరవ మంత్రి నారాయణ గారిని కూడా అడిగాం. టీడీఆర్స్తో పాటు ఈ కాంపోనెంట్ కూడా ఇలా ఇచ్చినట్లయితే అవుతాయి, అది కూడా చూస్తున్నాం. గాదలమ్మ నగర్ రోడ్ ఏదైతే ఉందో అది మొదలుపెట్టాం పని. మోరంపూడి నుంచి టీడీఆర్లు 80% కలెక్ట్ చేస్తాం. మోరంపూడి నుంచి స్టేడియం రోడ్ వరకు అది కూడా దగ్గరలో ఎక్స్పాన్షన్ మొదలు పెట్టేస్తాం. ప్రభుత్వం ఒక ఆఫీసర్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ఫేజ్ మొన్న కలెక్టర్స్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ ఫేజ్లో ఈయన కూడా అపాయింట్ అవుతారు. మంచి ఆఫీసర్ని సెలెక్ట్ చేసి అతి దగ్గరలో వస్తారు. మీరే అఫీషియల్గా చూస్తారు, నేను చెప్పడం కన్నా అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేస్తారు. పుష్కర్ ఘాట్లో కానీ దేవీ చౌక్లో కానీ జరిగిన టైల్స్ వర్క్ కానీ వీటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. నేను మొన్న కూడా చెప్పాను, విజిలెన్స్ ఎంక్వైరీ ఇంత టైం పట్టదు. కారణం ఏంటంటే ఈ లిక్కర్ ఏదైతే స్కాండల్ ఉందో దాంట్లో మన విజిలెన్స్ ఎస్పీ గారు కూడా సిట్ టీంలో ఒక మెంబర్. ఆవిడ సుమారు 5-6 నెలలు అక్కడే సరిపోయింది. ఆవిడ ఇప్పుడు వచ్చి ఈ అన్నిటి మీద మొదలు పెట్టడం వల్ల లేట్ అవుతుంది. తక్షణమే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడంతో పాటు వెమ్మటనే దేవీ చౌక్, పుష్కర్ ఘాట్లో ఉన్న రాళ్ళు తీసేసి అక్కడ ఉన్న ఏదైతే కాంక్రీట్ వర్క్ అది బీటీఎస్, సీసీఎస్ దానికి అనుసంధానంగా కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకుంటాం. వాటర్ ఫౌంటైన్స్ అన్నది అవసరమైన చోట పెట్టాలండి. ఇప్పుడు పేపర్ మిల్ దగ్గర పెట్టారు, అది అసలు ఎందుకు పెట్టారో తెలియదు.
అంటే మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి అవసరం లేని ప్రాంతంలో పెట్టారు. ముందు పేపర్ మిల్ దగ్గర ఉన్న ఆ ఫౌంటైన్ని ముందు నిర్మూలిస్తూ ఉన్నాం. అధికారులు కూడా చెప్పడం జరిగింది, తీస్తున్నాం. ట్రాఫిక్ సమస్య. అలాగే కంబాల చెరువు, ఆ రాయికి నీరు కింద నుంచి కొడేస్తుంటుంది. ఆ నీరు రాయి కొట్టడంతో పాటు చుట్టుపక్కల అంతా కొడేస్తుంది. అది పక్కన వెళ్తున్న కూడా తడిపేస్తుంది. ఆ రాయిని ఎందుకు గాలిలో పెట్టారో తెలియదు. సర్వీసింగ్ చేసుకుంటారట బళ్ళు తీసుకెళ్ళి అక్కడ. దాంతోపాటు దండి మార్చ్ పక్కన 3 కొండలు పెట్టారు. ఆ 3 కొండలు ఎందుకు పెట్టారో తెలియదు. ఒక్కొక్కటిగా సరిచేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. కావలిస్తే చెయ్యాలనుకుంటే మొదటి రోజే తీసేయచ్చు, కానీ తీసేటప్పుడు బాధ్యతగా ఒక అకౌంటబిలిటీతో చేయాలి. ఎందుకంటే అది ప్రజాధనం, వాళ్ళు దుర్వినియోగం చేశారు కదా అని చెప్పి మనం అలా చేయకూడదు. మనం అప్పుడు ముందు కూడా అనేవాళ్ళం, కప్పు సాసర్ పెట్టారు, మీరు అలైన్మెంట్ చూడండి. కళ్ళు మూసుకొని డివైడర్ పక్క నుంచి వచ్చేస్తున్నాను కదా వెళ్ళిపోతాం కదా అనుకుంటే మీరు కప్పు సాసర్ వెళ్ళి గుద్దుకొని పడిపోతారు. అది రోడ్డుకి అటు ఇటు బల్జ్ అయిపోయింది. ఆ ప్లేస్ తీసి ఒక మంచి మహనీయులు ఒక విగ్రహం పెట్టాలనుకున్నాం, కానీ తీస్తే ఏంటి, వాళ్ళు చేసినట్లు మనం తప్పు చేయకూడదని ఆలోచించుకుంటూ చేస్తున్నాం. ఇలా ఫౌంటైన్లన్నీ జాగృతి దగ్గర ఫౌంటైన్ ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి 10 రోజులకు ఒకసారైనా నాచుపట్టిని తీసేనంటే పాపం ఆఫీసర్స్ కూడా అంటారు, సార్ శుభ్రం చేసాం, మళ్ళీ దాంట్లో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి, పేపర్. అసలు ఎందుకు అది? ఆ జాగృతి జంక్షన్ కూడా ఉంది ఇప్పుడు, జంక్షన్ ఎక్స్పాన్షన్లో జరిగేటప్పుడు దీన్ని తీసి ఏదైనా ఉపయోగపడే విధంగా లో మెయింటెనెన్స్ ఉండాలి. తోకలేదు, ఎన్నిసార్లు తోక పెట్టమని అడిగేవాళ్ళం. కానీ అంటే మీడియా వాళ్ళు మీకు తెలియాలి. నేను కడపకి వెళ్ళినప్పుడు మహానాడికి ఈ తోకలేని పూలు ఉండేది. కడపలో కూడా అలాంటి తోకలేని పూలు ఉంది. ఈ దేవి చౌక్ పుష్కర్ ఘాట్లో రాళ్ళు ఉన్నాయి, కడప నిండా అలాంటి రాళ్ళే. మనకు ఫుట్పాత్లు వేశారు, కడప నిండా కూడా అవసరం లేని చోట ఫుట్పాత్లు. దండి మార్చ్ ఉంది, మినీ సైజ్ దండి మార్చ్ ఉంది. ఇంకా చాలా మన నగరంలో ఏమున్నాయి అన్నీ కూడా కడప నగరంలో ఉన్నాయి. అంటే కడప నగరంలో ఉన్నాయన్నీ ఇక్కడ సైజు పెంచి పెద్ద సైజులో కొట్టేశారని నా లెక్క. అది కాకినాడ కడప కాంట్రాక్టర్ ఎక్కడ చేసి ఉంటాడు, స్టేట్ అంతా ఒకలే. అదే ఆక్రమణల మీద కూడా దృష్టి సారిస్తున్నాం సార్. రోడ్ అన్న నిన్నే చూసాను టౌన్ ప్లానింగ్, కొత్తగా కట్టేవాళ్ళు రావట్లా. ఏమైంది ఇక్కడ? ఎమ్మెల్యే గారికి అన్ని ఆస్తులు లేవు, ఎమ్మెల్యే గారికి అన్ని ఆస్తులు లేవు. అనుచరులు అన్న వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మీకు అలాంటి అనుచరులు చేస్తే ఈసారి మొహమాటం లేకుండా నాకు చెయ్యండి అన్న, నా నెంబర్ ఉంది మీ దగ్గర. నువ్వు మొహమాట పడుతున్నావు, చెప్పట్లేదు. అందుకే నాకు పర్సనల్గా వాట్సాప్ పెట్టు, ఆ అనుచరులు ఎవరో నేను కూడా తెలుసుకొని, బాబు అనుచరులు మీడియా వాళ్ళకి చేసి రిక్వెస్ట్ చేయొద్దు, నాకు రిక్వెస్ట్ చేయండి అని నేను అడుగుతాను. అది ఒకటి నా దృష్టిలో కూడా వచ్చింది. మీకు ఇప్పుడు సిటీ కెఫేనా అక్కడ ఉంటుంది ఒక కెఫే ఒకటి, అక్కడి నుంచి రామకృష్ణ మఠం దాకా 83 కోట్లు అనుకుంటా వర్క్ శాంక్షన్ అయి ఉంది. ఎందుకు మొదలు పెట్టలేదంటే అక్కడ రోడ్ ఎక్స్పాన్షన్ ఉంది. ఆ రోడ్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మహీంద్రా షోరూమ్ కూడా పగల కొట్టించుకోవాలి. అతను నిర్మాణం చేసేటప్పుడు టౌన్ ప్లానింగ్కి అండర్టేకింగ్ ఇచ్చాడు, నేను ఇప్పుడు కడుతున్నాను, మీరు రేపు రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తే అక్కడ 32 మంది 23 మంది కంటిపూడి సీన్ గారు మా నాయకుడిని అక్కడ అప్పచెప్పుకొని టౌన్ ప్లానింగ్తో టీడీఆర్ బాండ్స్ ఇస్తున్నారు. ఒక అపార్ట్మెంట్ టోటల్ లాస్ అవుతున్నారు. ఆ అపార్ట్మెంట్ కోసమే అక్కడ రోడ్ ఎక్స్పాన్షన్ వరకు ఆగింది. మీరు చందన నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి అందరూ వదిలేసి వెనక్కి వెళ్తూ ఉన్నారు. సో ఇన్ కేస్ రేపు ఎక్స్పాన్షన్ జరిగితే మీ నామ్స్ పరంగా ఎంతవరకు కొడితే అంతవరకు అది కొట్టేయచ్చు అని చెప్పి ఆయన చెప్పడంతో ఈ ఇంటర్మీడియట్గా అవకాశం ఇచ్చారు తప్ప ఆయన రేపు కొట్టేటప్పుడులో సహకరించకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు చేసుకుపోతారు. ఎవరైనా కానివ్వండి, నిర్మోమాటంగా చేసుకెళ్తారు. ఎలక్షన్ జరుగుతుంది, కూటమి ప్రభుత్వం మళ్ళా కార్పొరేషన్ 4వసారి కైవసం చేసుకోబోతా ఉంది, అంతే. కోర్టులకి వెళ్ళిపోయి కోర్టులో కేసులు వేసేసి దొంగ కేసులు వేసి ములాఖాతులు అయిపోయి కేసులు వేయించేసి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అంటే ఎలా?
కోర్టులో రిలీఫ్ మాట్లాడుతున్నాం, లీగల్ టీంతో మాట్లాడుతున్నాం, చేయిస్తున్నాం. మీకు పాలక వర్గం అనేదే లేదు, కానీ పాలక వర్గంలోని ఉంటే ఎలా జరుగుతుందో కార్యక్రమాలు ఎక్కడికక్కడ కూటమి నాయకులు బాధ్యతలు తీసుకుంటారు. 15th ఫైనాన్స్ కమిషన్ ఇబ్బందులు అవుతున్నాయి, దానికోసమే మా దిగులు కూడా. పాలక వర్గంతో చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. దాన్ని ఎలా క్లియర్ చేస్తారు? కోర్టులో ఉంది కదండి, కోర్టు పరిధిలో ఉన్నదానికి ఎక్కువ మనం మాట్లాడుకోవడం అనవసరం. దాని పని అది జరుగుద్ది. మేము కూడా ఎలక్షన్ కమిషనరే మాట్లాడలేదండి. ఎలక్షన్ కమిషన్ దీని మీద కూడా మేము కూడా ఒక లీగల్ టీం పెట్టి అది ఎలా క్లియర్ అవ్వాలన్న దాని మీద మేము కూడా దృష్టి సారిస్తున్నాం. మోరంపూడి నుంచి స్టేడియం వరకు 100 feet ప్రతిపాదన చేసాం. ఫస్ట్ ఫేజ్ కింద 80 feet పెడుతున్నాం. ఆల్మోస్ట్ షెల్టన్ వరకు ఒక వ్యక్తి ముందుకొచ్చి వాళ్ళందరితో సంప్రదించి టీడీఆర్ బాండ్స్ కూడా 90% తీసేసుకున్నారు. 10% వ్యతిరేకించడం కాదు, వాళ్ళు కూడా టీడీఆర్ బాండ్స్ వాళ్ళకి లీగాలిటీ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీలో, అది కూడా అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎక్స్పెన్షన్ జరుగుతూ ఉంది, 80 feet చేయబోతా ఉన్నారు. ఇప్పుడు నా పక్కన సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఉన్నారు. మొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా వచ్చి మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు. కూటమి ప్రభుత్వం రావడం వల్ల సెట్టిబల్జలోని ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పెరిగింది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్న వాళ్ళు ఏం అర్హత ఉందని అడుగుతున్నారు. మంత్రులు చేసి ఉన్నారు, పోటీ చేస్తున్నారు. వైజంక్షన్లో బీసీ హాస్టల్ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే కనీసం ఏ రోజు వచ్చి చూడలా. ఎర్స్ట్వైల్ జిల్లాలో మంత్రే కదా ఆయన, ఓ ఎంపీ కింద అప్పుడు చేస్తున్న వ్యక్తి, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. బాధ్యతగా ఏ రోజున ప్రవర్తించారా? మీ ఈరోజు లిక్కర్ షాప్లో 10% ఇచ్చున్నాం, బార్స్లో ఇచ్చున్నాం, అన్ని విధాలుగా కూడా కల్లుగీత కార్మికులు కులాలని ఆదుకుంటా ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. దాన్ని చూసి మీరు జాతిలో పుట్టినందుకు మంచి పని చేశారు, ఇంకా సూచనలు ఇస్తున్నామంటే ఒక పద్ధతి. కానీ మీరు ఆ జాతిలో పుట్టి ఏది చేయకపోగా చేస్తున్న వాళ్ళ మీద విమర్శలు చేయడం అంటే ఎంతవరకు సబబు? అది మంచి విధానం కాదు. మేము మంచి చేసాం, మేము చేసిన మంచి చెప్తాం, సూచనలు ఇస్తే ఇవ్వండి. అంతేగాని చేసిన మంచిని చెడ్డ అంటే జాతిలోని మీరు పక్క పోతారు, ద్రోహులుగా మిగిలిపోతారు. మీ జాతి అంతా ఆనందంగా ఉంది, హర్షిస్తూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉంటే మీరెందుకు ఇలాగ దిగాలు చెందుతారు? ఇది మంచి విధానం కాదు. దయించి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తులే, ఆత్మ పరిశీలన చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టండి. జై హింద్. వర్షం వస్తుంది కాబట్టి మనం ఇక్కడే కబుర్లు ఆడుకోవాలి.